రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలకు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బోర్డుకు సంబంధించి అంటే పోటీ చేస్తున్నటువంటి వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జనగామలో మాత్రం ఇక్కడ డిస్ప్లే చేయకుండా లోపల డిస్ప్లే చేయడం వల్ల కొంత అభ్యర్థులు మాత్రం గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ లోపలికి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంత తెలియాలి. ఇక్కడ ఎంతమంది ఎవరు తాము ఏ వార్డుకు వచ్చాము, ఏ వార్డు ఎక్కడ ఉందన్నటువంటి నేపథ్యంలో ఆ పోటీ చేస్తున్నటువంటి వార్డు తెలియక చాలా మంది వెనక్కి తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా ఇక్కడ డిస్ప్లే లేకపోవడం వల్ల కూడా ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులు కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. ఏ వార్డు ఎక్కడ ఉంటుందన్నటువంటి నేపథ్యంలో వచ్చి వేరే ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ డిస్ప్లే లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది మీకు? ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, మీరు ఏ వార్డు నుంచి? మేము సెకండ్ వార్డు. మీరు ఇక్కడ ఏ వార్డుకైనా వచ్చారు? ఇక్కడికి రెండో వార్డు. ఇప్పుడు డిస్ప్లే లేకపోవడం వల్ల మీకు ఎట్లాంటి ఎక్కడ ఉంది అర్థం కావడం లేదు. ఏ బూత్ కావాలి, ఏ రూమ్ కావాలి కూడా అర్థం కావడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. నా కోరే కాదు, చాలా మందికి నేనే పోయి చెప్తున్నా మీరు ఓకే. ఇప్పటి వరకు మనం చూస్తున్న కొన్ని విజువల్స్లలో ఒక్కొక్కరు పేషెంట్స్, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుకుంటూ కుంటుకుంటూ గెంటుకుంటూ అంటే కొంతమందితో సపోర్ట్ లేకుండానే రాలేరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తమ వార్డు ఇది కాదని తెలిసిన తర్వాత మళ్ళీ వేరే వార్డుకు పోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మేము జారీ చేశాము, అన్ని చర్యలు తీసుకున్నామన్నటువంటి అధికారులు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారన్నది కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికైతే చాలా మంది ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఏ వార్డు అనేది. ఇక్కడ లేకపోవడం వల్ల మీకు ఏమన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చి ఎక్కడికి పోవాలి ఏం కదా అనేది మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓటు వేయాలన్నా వద్దా, ఎక్కడికి పోవాలి? మీకు రెండో వార్డు అని ఇక్కడ రాసి లేదు, మేము ఎక్కడికని పోవాలి, ఓటు వేయాలన్నా వద్దా ఏమని రాయలేదు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓటు వేయాలన్నా వద్దా, ఇంటికి వెళ్ళిపోవాలన్నా. ఇక్కడ ఓటు 100% ఓటింగ్ వేయాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటున్నాయి. మనం కొంతమంది చూడొచ్చు. ఇక్కడ ఒకవేళ ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు రెండో వార్డుకి సంబంధించి అలాగే మూడో వార్డుకి సంబంధించి ఎంతో మంది కన్ఫ్యూజ్ అయినాయి ఇక్కడ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఒక కనీసం ఇన్స్ట్రక్షన్ బోర్డు లేదు. ఇక్కడ కనీసం ఇక్కడ జనగామ ఆ బోర్డు అనేది కూడా పెట్టలేదు. ఇక్కడ ఏ వార్డుకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంతమంది దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, తాము ఓటు వేసేటువంటి ప్రాంతం ఇదేనా అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే అధికారులు సమయానికి స్పందించరు. స్పందించినా కానీ ఇక్కడ పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మేము అన్ని జారీ చేశామని చెప్పి అంటున్నారు. కానీ మొత్తానికి చూసినట్టయితే ఇక్కడ ప్లెయిన్గా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ ఒక్క దగ్గర కూడా ఇంత ప్లెయిన్గా ఉన్నది మాత్రం మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అధికారులు ఏం ఏర్పాట్లు చేశారు, ఎవరి కోసం ఏర్పాటు చేశారు? మీరు ఇక్కడ ఓటర్లు వేయడానికి కూడా మనకు వార్డు పేర్లు ఇక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ లేవు. ఇప్పుడు మీది ఎట్లా వస్తుంది? లోపల చెప్తారు కదా, లోపల చెప్తారు కదా. ఒకవేళ కాదంటే ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ చూసుకొని వెళ్తారు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మరి కాదంటే? ఇప్పుడు మీరు ఇక్కడ మీ వార్డు కాదని చెప్పి మీరు ఒక వార్డు అనుకుని వచ్చారు. వార్డు కాదని తెలిసిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ముందు అయితే చదువుకున్నారు కాబట్టి చూసుకొని వెళ్తారు కదా. వెళ్తారు. మరి వార్డు కాకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేయాలంటే ఇక వీళ్ళ దగ్గర వెతుక్కోవాలి ఇక. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం వచ్చేటువంటి వాళ్ళు మాత్రం కొంత ఓటర్లు మేము ఓటు హక్కు వినియోగించుకొని తొందరగా వెళ్ళి తమ పనులకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ అక్కడ పనులకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకు మాత్రం అనేక రకంగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం చాలా ఎంతో మంది కూడా ఇక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది బాలాజీ నగర్కి సంబంధించిందా లేకపోతే ఏ వార్డుకు సంబంధించింది అని చెప్పి ఆర్టీవీ దృష్టికి వచ్చిన తర్వాత అధికారులను అడిగేటువంటి ప్రయత్నం చేశాం. కానీ మేము లోపల పెట్టామని చెప్పి అంటున్నారు. కానీ లోపల పెడితే ఎవరికి తెలుస్తుంది? మొత్తానికి పూర్తిగా చూసినట్టయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది కూడా ఈ వార్డు కాదని చెప్పి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. ఇట్లాంటి పరిస్థితులు కూడా మరి అధికారుల ఉదాసీనతనా లేకపోతే ఇన్నిసార్లు ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ మాత్రం తెలియదా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సగటు ఓటరు వినియోగించుకోవాలని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో మరి ఆ ఓటరు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా మనతో ఉన్నారు. బ్రదర్, ఇప్పుడు మీరు ఒక వార్డుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, మీరు కనీసం ఎన్నికలకు సంబంధించింది కూడా ఇక్కడ డిస్ప్లే అనేది మెయిన్లోనే ఉండాలి. మరి ఇది లేకపోవడం దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది అధికారులు చూడాల్సిన బాధ్యత ఉన్నది సార్ ఇది. ఎందుకంటే మేము కాంటెస్ట్ క్యాండిడేట్గా మేము ప్రజలలో ఉంటాము. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఎవరు సైన్ బోర్డులు ఎక్కడ ఉండాలి, ఏ బూత్లో ఎవరు కూర్చోవాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటే మరి అది చేయలేదు అధికారులు. దీనివల్ల కొంచెం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ బూత్లో ఎక్కడి నుంచి వేయాలి, ఏ బూత్కు
మా ఓటు ఉంది అని చూడడానికి కూడా లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే పోలింగ్ స్లిప్స్ కూడా సరిగైన రీతిలో పంచలేకపోయినారు వీళ్ళు. దానివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మాత్రం అధికారులది అని అనలేము, కాకపోతే ఇక వారు అది చూసుకోవాల్సి ఉండే, అది చూసుకోలేదు వాళ్ళు. మొత్తం ఓటింగ్ మాత్రం ఎక్కువ పర్సెంట్ నమోదు కావాలని చెప్పి అధికారులు చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అసలు ఏం డిస్ప్లే లేకపోతే ఏ వార్డు అన్నటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఇప్పటికీ చాలా మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితులలో? ఇప్పుడు లోపల కూడా సార్ ఒకటే క్లమ్జీగా ఒకటే ఓటర్ లిస్ట్ ఇచ్చిండ్రు. ఇక్కడ 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 3-4 సపరేట్గా ఇవ్వాల్సి ఉండే, కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల లోపల ఉన్న ఎవరైతే మా ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఓటర్ను ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. బూత్ వైజ్గా ఓటర్ లిస్ట్ ఇస్తేనేమో ఆ బూత్లో ఉన్న వాళ్ళని తీసుకొని చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు బూత్ వైజ్గా ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా మొత్తం మేము మొత్తం సెట్ ఇచ్చేసినాం. 2 బూత్లే కల్పించి రావడం వల్ల ఆలస్యం అవుతా ఉంది. అటు ఇటు తిరగాల్సి వస్తుంది. వాళ్ళు కూడా అక్కడ దొరకట్లేదు. ఇక్కడ దొరకకుండా మాకు ఇక్కడ దొరకట్లేదు అంటే మళ్ళీ ఇంకా 3rd బూత్లో పంపించడం, 3rd బూత్లో దొరకకపోతే 4th బూత్లో పంపించడం, ఇది జరుగుతూ ఉంది. ఇది వాళ్ళు కనీసం కూర్చునే ఏజెంట్లకైనా బూత్ వైజ్గానైనా ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా అన్ని కాలం మారుతూ ఉంది, టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే స్మార్ట్ థింకింగ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ బ్రాడ్గా మనం చూసినట్టయితే ఎక్కడ కూడా కనీసం ఒక్కరు చూడొచ్చు. మనం ఓవరాల్గా మనం చూస్తున్నాము ఏ ప్రాంతాల్లో కూడా కనీసం అక్కడ టేబుల్ అయితే పెట్టారు, ఆ టేబుల్ ఎందుకు పెట్టారో తెలియదు, టేబుల్ కూడా వేయలేదు. అట్లాంటప్పుడు కనీసం ఇది 2వ వార్డా, 3వ వార్డా, 4వ వార్డా అన్నటువంటి కాన్షియస్ లేకపోవడం వల్ల చాలా మంది కూడా వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని సజావుగా సాగిస్తున్నామన్నటువంటి చెప్తున్నటువంటి ఎన్నికల అధికారులు మాత్రం ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఊరంతో దారైతే ఉలిపికట్టు దారి అన్నట్టు మా దగ్గరికి వచ్చిన తర్వాతే మా ప్రాంతాల్లోనే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం జనగామ జిల్లాలో ఇక్కడ 2వ వార్డుకు సంబంధించి కూడా అంటే ఎంటీ స్పేస్ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందిగా వండుకుంటూ తిరిగి తమ ఓటు వేసేటువంటి ప్రాంతం ఇది కాదని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.